మొదటి 3 శ్లోకాలు మనం పోయినసారి చర్చించుకున్నాము. సో నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభి యోలుఖలాధావమానం పరామృష్టం అత్యంత తోదృత్య గోప్య. సో సత్యవ్రతముని ఈ దామోదరాష్టకాన్ని రాసిన వ్యక్తి. దయచేసి ఆయన సర్వసాధారణంగా ఒక గేయ రచయితలాగా లేకపోతే ఒక పాటల రచయితలాగా అట్లా దయచేసి ఆ ఊహలో మనం ఎప్పుడూ ఉండద్దు. సో ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఒక పరమహంస భక్తుడు. చెప్పాలంటే నిరంతరం ఆయన కృష్ణుడు దర్శనం చేసుకుని కృష్ణుడు లీలల్లో నిమగ్నం అవుతున్నటువంటి వ్యక్తి ఇతను. అతను ఏదో ఒకరోజు సడన్గా ఒకరోజు కూర్చొని ఆలోచిస్తూ కృష్ణుడు వర్ణించాలా, ఎలా ఆయన గురించి మనం పొగడాలా అని ఊహించుకొని రాసినట్టుగా ఇది కీర్తనలు కాదు. ఇది స్వయంగా ఆయన స్మరణలో బలంగా ఆయన నిరంతరం కృష్ణుని దర్శించుకుంటూ కృష్ణుడి నుంచి నిరంతరం ఆయన స్మరించుకుంటూ అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడో వచ్చినటువంటి ఆయనలో మిగిలినటువంటి ఎన్నో భావాలు ఆయన ఒక అష్టకం లాగా పెట్టారనమాట. ఒకసారి చెప్పండి, ఇది ఆయన డైరీ అని చెప్పొచ్చు. ఇది ఆయన డైరీ. ఇది ఒక్కసారిగా కూర్చొని ఉదయం కూర్చుంటే మధ్యాహ్నం లోపల 8 రాసేలేదు అనమాట. అట్లా రాయలేదు ఇదంతా. ఆయన ఆ లీలల్లో మునిగి తేలిపోతూ తన యొక్క లోపల భావాల్ని బయట పెడుతున్నారు అన్నమాట. మనకి ఆచార్యుల యొక్క గొప్పతనం ఏంటంటే మనకు అర్హత లేకపోయినా సరే వాళ్ళు సాక్షాత్కరించుకున్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని లీలల్ని మనకు అందిస్తున్నారు అనమాట. వాస్తవానికి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళడానికి వాళ్ళు ఎంతో సాధన చేశారనమాట. అనేక జన్మలకు ఎన్నో సాధన చేశారు. వాళ్ళు అనేక జన్మలుగా భగవంతుడి కోసం ఎన్నెన్నో వాళ్ళు వదులుకున్నారు. భగవంతుడి కోసం వాళ్ళు ఎన్నెన్నో చేశారనమాట. భగవంతుడి యొక్క ప్రేమను పొందగలిగారు. వాళ్ళు ఏం చేస్తుంటే వాళ్ళ ప్రేమ పొందగలిగితే వాళ్ళు ఈరోజు ఆ లీలల్లో మునిగి తేలుతున్నారు. కాబట్టి సత్యవ్రతముని లాంటి వాళ్ళు మనకి అర్హత లేకపోయినా సరే వాళ్ళలాంటి వాళ్ళు మనకి ఆ లీలల్ని మనం కూడా ఊహించుకునేలా, మనం కూడా స్మరించుకునేలాగా, మనం కూడా ఆ లీలలో మనం కూడా పాల్గొనేలాగా వాళ్ళ వర్ణన మనకి ఉపశమనం తీసుకొని వస్తుంది అన్నమాట. మన జీవితాల్లో భగవంతుడికి దగ్గరే ఎలా చేస్తారు, భగవంతుడి యొక్క ప్రేమను పొందేలాగా మనకు కూడా అవకాశం ఇస్తున్నారు. వాళ్ళంతా ఒక రాత్రి భక్తులు అయిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఎట్లా కష్టపడుతున్నాం, 1 మాల నుంచి 2 మాల, 2 మాల నుంచి 4 మాల, 4 మాల నుంచి 16 మాలలు ఎట్లా మనం పెట్టుకుంటూ మనం వస్తూ ఉన్నామో వాళ్ళు కూడా అనేక జన్మల ముందర అలాగ చేశారు. వాళ్ళు ఈరోజు ఆ ఫలితంలో ఉన్నారు అన్నమాట. ఆయన కృష్ణుడి యొక్క రూపానికి, సచ్చిదానందమైన రూపం, శాశ్వతమైన రూపానికి ఆయన నమస్కరిస్తూ గోకులంలో ఆవిష్కరించబడినటువంటి ఆయన దివ్య రూపం, ఆయన పరిగిస్తుంటే ఆయన లోలాకులు తగలుతూ ఉంటే యశోదమాత యొక్క భయం చేత ఆయన రోళ్ళు దిగి పరిగెత్తుకుంటా ఉంటే ఆయన పట్టుకోవాలని యశోదమాత వెనకాలనే వెళ్ళి ఆయన్ని బంధించడం ప్రారంభించింది. చేతులతో కట్టేయడం ప్రారంభించింది. చేతులతో పట్టుకునింది ఆమె. సో మనం మధ్యకాలంలో మనం చెప్పుకున్నాం, దేవాదేవుడు ఆయన మహావిష్ణువుని కూడా ఒక పురుషావతారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి శ్రీకృష్ణుడు. పురుషావతారం యొక్క మహావిష్ణువు యొక్క శ్వాసలో ఒక బ్రహ్మ పోయేసి ఒక బ్రహ్మ వస్తాడు అన్నమాట. అంత శక్తివంతమైనటువంటి ఆ భగవంతుడిని ఈమె చేతులతో పట్టేసుకుంటున్నాను. ఋషులకి, యోగులకి, మనకి వాళ్ళ ఊహల్లో వాళ్ళ మనసుకు కూడా అందని భగవంతుడు ఫిజికల్ గా అంటే ఇక్కడ ఆమె ప్రేమకి బందీ అయిపోతున్నాడు అనమాట. అలాగే రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంబోజ యుగ్మేన శాతంక నేత్రం ముహుశ్వాస కంపత్రి రేఖాంక కంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం, కళ్ళు నుండుముకుంటూ ఆయన వచ్చేటువంటి కాటుక మొత్తం అవుతూ, కరాంబోజ యుగ్మేన శాతంక నేత్రం, సో ఆయన ముఖం అంతా కూడా ఆ కాటుకతో నిండిపోయి ఆయన వెక్కి ఏడస్తా, ఆయన కంఠంలో 3 లైన్లు ఉన్నాయన్నమాట. ఈ లైన్లు రేఖాంక కంఠ, అది కదులుతా ఉందన్నమాట. అది
ఆ 3 లైన్లు కదులుతా ఉన్నాయి. స్థితగ్రైవం దామోదరం భక్తి బంధం. ఆ దామోదరుణ్ణి బంధించేసి భక్తితో, ఇంక వేరే దాంతో కాదు, ఇంక వేరే ఎటువంటి విధానాల్లో మార్గాలు, ఇక్కడ కర్మ మార్గం, యోగ మార్గం, జ్ఞాన మార్గంలో కాదు, కేవలం భక్తితోనే ఆమె బంధించగలిగింది అనమాట. సో ఇతీదృక్ స్వలీలాభి రానందకుండే స్వఘోషం నిమజ్జంత మఖ్యాపయంతం తదీయేసి దగ్నేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్థం శతావృత్తి వందే. ఈ విధంగా ఆయన తన సొంత వాళ్ళతో ఆనందకుండే, అంటే ఆయన ఆనందంలో ముంచితాడు అనమాట అందరిని అక్కడ. స్వఘోషం నిమజ్జంత మఖ్యాపయంతం. సో వాళ్ళందరినీ ఆయన లీలలతో అందరినీ ముగ్ధులు చేసేసాడు అనమాట. సో ఏమి జరగలిగాడు అంటే, ఐశ్వర్య భక్తి కంటే కూడా ప్రేమ భక్తికి నేను ఇంకా ఎక్కువ దగ్గర అవుతాను. ఐశ్వర్య భక్తి అంటే ఆయన అందం చూసో, లేకపోతే ఆయన శక్తి సామర్థ్యాలు చూసో, లేదా ఆయన జ్ఞానం చూసో, దానివల్ల మనం ఆయన సేవ చేయడం కాదు. అట్లా కాకుండా ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, ఆయన యొక్క భావాలు అర్థం చేసుకొని, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మనతో ఉన్నా ఉండకపోయినా సరే, నేను నిరంతరం ఆయన నేను చేసుకుంటానే ఉంటానటువంటి ఆ ప్రేమ భక్తికి నేను చాలా నేను నాకు నేనే స్వయంగా సమర్పించేసుకుంటాను అంటాడు. ప్రేమ భక్తికి, ఐశ్వర్య భక్తికి కాదు. సో అట్లాంటి భగవంతుడికి శతావృత్తి వందే ఎన్నోసార్లు నమస్కరించుకుంటున్నాను అంటున్నాడు అన్నమాట సత్యవ్రతముని. ఇప్పుడు సో ఫస్ట్ 3 వ్రజలీలల గురించి, వ్రజలీలలో ఏ విధంగా వ్రజవాసులు ఆయనతో, ఆయన యొక్క లీలల్లో వాళ్ళు ఆనందాన్ని ఆస్వాదించారు. సో అది ఫస్ట్ 3 దాంట్లో ఆయన వర్ణించాడు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 3 శ్లోకాల్లో సో ఆయన ఏం కోరుకుంటున్నాడు అటువంటి భగవంతుడి దగ్గర నుంచి, ఆయనకి ఏం కావాలనుకుంటున్నాడు అటువంటి భగవంతుడి నుంచి, ఈ నెక్స్ట్ 3 శ్లోకాలు మనకు తెలుస్తుంది అనమాట. వరం దేవా మోక్షం న మోక్షం వదివా నాన్యం వృణేహం వరేషదపీహ ఇదం తే వపుర్నాద గోపాల బాలం సదా మే మనస్యా వీరాస్తం కిమన్యే. సో ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయనలో అట్లా దేవాది దేవుడి దగ్గర నుంచి ఆయన ఎటువంటివి ఆయన కావాలని ఆయన ఆశిస్తున్నాడు. సో ఇది మనం కూడా ఆయన బాటలో మనం నడవడానికి మనం కూడా ప్రయత్నించాలన్నమాట. ఆయన బాటలో నడవడానికి ఆయన ఏం కోరుకుంటున్నాడు భగవంతు నుంచి, సో అవే మనం కూడా కోరుకోవాలన్నమాట. అలాంటివి కోరుకుంటేనే మనం భగవంతుడికి ఇంకా దగ్గర అవుతాడు అనమాట, మనకి దగ్గర అవుతాడు భగవంతుడు. లేదా మనం భగవంతుడికి దగ్గర అయిపోతాం ఇలాంటి వరాలు కోరుకున్నప్పుడు. మనం భౌతికమైన వరాలు కోరినప్పుడు భగవంతుడు మనకి దూరం అయిపోతాడు అనమాట, భగవంతుడు మనకి. సో ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఓ దేవా నీవు అన్ని రకాల వరములు ఇవ్వడానికి నువ్వు సముద్రమే అయినప్పటికీ నాకు నిరాకార ముక్తిని కానీ, వైకుంఠ శాశ్వత జీవితము కానీ, నిత్య స్వరోత్తమ ముక్తిని కానీ, లేదా మరి ఏ నవదా భక్తి వచ్చేటువంటి పొందేటువంటి ఆ భక్తి కూడా, అటువంటి వరం కూడా నాకు వద్దు. కేవలము బృందావనంలో బాలగోపాలుడు యొక్క నీ రూపమున్న సర్వదా నా హృదయంలో ప్రకటితం అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే మాకు వేరే వరం ఏది అవసరం లేదు, ఇంక ప్రయోజనం లేదంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, 3 రకాల ముక్తులు నాకు అసలు వద్దు. మనమందరం ఈరోజు ఈ సాధన ఎందుకు చేస్తున్నామంటే, ఈ భౌతిక పరిస్థితుల నుంచి, భౌతిక ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి మన రిలీఫ్ కావాలి, మనం ఇక్కడి నుంచి మనం బయటపడిపోవాలి, ఈ కష్టాలు మనకి శాశ్వతంగా మనం పడకూడదు అని మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు పరిగెద్దామా, ఎప్పుడు మనం ఫ్రీగా ఉంటాం అంటే, సాధారణంగా ఆత్మ ఎప్పుడు ఆనందంలో ముంచెత్తబడాలన్నమాట ఆనందం ఆత్మ. కానీ ఆత్మ రకరకాల శరీరాల్లో రకరకాల ఇబ్బందులు పడతా ఉంది. అందుకే మనం వెంటనే ఏమాత్రం అవకాశం చేస్తేనే మనం రిలీఫ్ అవ్వాలనుకుంటాం అనమాట. అది ఉద్యోగమైనా, కుటుంబమైనా, అంటే చేసినప్పుడు మనకు ఒకసారి మనకి ఎదుగు వచ్చేసి ఎప్పుడు నాకు దీని నుంచి నాకు విడుదల దొరుకుతుందని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే అది సహజం, ఆత్మ ఇష్టం లేదన్నమాట, బంధించబడ్డ ఇష్టం లేదు. అందుకే మనం ఏం కోరుకుంటాం భగవంతుడు అంటే, కొన్ని వస్తువులు, కొన్ని పదవులు, లేదా కొన్ని మనకు, ఎందుకంటే ఆ పదవుల వల్ల, వస్తువుల వల్ల మనకు కొద్దిగా రిలీఫ్ వస్తుందేమో అని.
మనకు కొద్దిగా దాని నుంచి కొద్దిగా కష్టాల నుంచి కొంచెం బయటపడతామేమోనని మనకు ఒక చిన్న ఆశలో ఉన్నాం. కానీ ఈ భగవంతుడు సారీ ఇక్కడ ఈ సత్యవ్రత ముని ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ, నువ్వు అన్ని వరాలు ఇవ్వడానికి నువ్వు సమర్థుడు అయినప్పటికీ నాకు నిరాకార ముక్తి నాకు వద్దు, వైకుంఠంలో శాశ్వత జీవితాన్ని ఇచ్చే సర్వోత్తమ ముక్తి కూడా నాకు వద్దు. 3 నవవిధ భక్తి ద్వారా పొందేటువంటి మరి ఎటువంటి వరం కూడా నాకు వద్దు అంటున్నాను. అంటే ఇంకేం కావాలి ఆయనకి? ముక్తి ఏమి వద్దంట ఆయనకి. ఇంకేం కావాలంట, నాకు కేవలం నీ ఈ బాలగోపాలుడి యొక్క రూపం సర్వదా నా హృదయంలో నిండి ఉంటే చాలు, నా హృదయం ప్రకటిస్తుంటే చాలు, అంతకంటే నాకు మించింది ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట. అంటే సర్వోత్తమైనటువంటి భక్తులు వాళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళు రిలీవ్ అవ్వాలని వాళ్ళు అనుకోవట్లే, ఇక్కడి నుంచి వాళ్ళు వేరైపోవాలని అనుకోవట్లే, కానీ భగవంతుడిని వాళ్ళ హృదయంలో బంధించి తద్వారా వాళ్ళు అనంతమైన ఆనందం పొందే వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. వాళ్ళు వాస్తవానికి మనం బృందావనంలో కనుక గమనిస్తే, బృందావనంలోకి యాక్చువల్లీ కృష్ణుడు రాకముందర బృందావనం చాలా ప్రశాంతంగా ఉంది. నంద మహారాజు, యశోదమాత, గొప్ప బాలు, గోపికలు, ఆవులు, ఆ పచ్చనిటువంటి అడవులు అంతా ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళందరికీ మనం గమనిస్తే కృష్ణుడు ఎప్పుడైతే వాళ్ళ మధ్యకు చేరాడో అప్పటి నుంచే వాళ్ళ కష్టాలు మొదలైనవి. యాక్చువల్గా ఎలా మొదలయ్యాయి వాళ్ళ కష్టాలు అంటే, కృష్ణుడు ఎప్పుడైతే ఆడికి రావడం మొదలు పెట్టాడో కంసుడు రాక్షసులను పంపిస్తూ ఉన్నాడు అనమాట. రాక్షసులను పంపిస్తూ కృష్ణుడిని ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళు ఊరిని అంతా ఇబ్బంది పెడుతున్నారు, అక్కడున్న జనాలను ఇబ్బంది పెడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి జంతువులను ఇబ్బంది పెడుతున్నారు. ఉదాహరణకి పూతన, తృణావ్రతుడు, ధేనుకాసురుడు, తర్వాత బకాసురుడు, ఇదంతా రకరకాల మంది రాక్షసులు ఎట్లాగా కృష్ణుడిని ఇబ్బంది పెట్టి కృష్ణుడిని చంపాలన్న ఇదిలో వాళ్ళు మొదలు పెట్టడం, వాళ్ళు వస్తే కానీ చూసే ఊరు ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్ అనమాట ఆ ఊర్లో. కానీ వాస్తవానికి వాళ్ళకి ఆ కష్టాలు ముఖ్యంగా రావడానికి కారణం ఎవరు? కృష్ణుడు ఆ ఊరికి రావడం వల్ల. ఇట్లా కాళియా మర్దనం కానివ్వండి, అనేకమైనటువంటి రాక్షసులు వచ్చి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది అరిష్టాసురుడు రకరకాలుగా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు నంద మహారాజు వాళ్ళ అన్నలదమ్ముళ్ళు, ఉపనంద, సునంద, వీళ్ళందరూ అన్నలదమ్ముళ్ళంతా చేరి వాళ్ళు ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటారు అన్నమాట. ఒకరోజు మీటింగ్ పెట్టుకుని, ఏంది ఇది నిరంతరంగా ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక విధంగా ఇక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు, అడుగడుగు మనం కష్టాలు పాల్పడుతున్నాం, అడుగడుగు మనం టెన్షన్లో ఉంటున్నాం మనం ఈ ఊర్లో. కృష్ణుడి కోసం రకరకాలుగా కృష్ణుడి మీద రకరకాల దాడులు జరుగుతున్నాయి, కాబట్టి మనం ఏం చేద్దాము, మనం ఏం నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు, ఎట్లా మనం ఈ దాడుల నుంచి మనం బయటపడాలి, లేదా రోజు ఎట్లా మనం బిక్కు అంతా మనం ఎట్లా మనం భయంతో ఎలా గడుపుతాం, మనం దీనికి ఏదో పరిష్కారం ఉండాలి కదా. సాధారణంగా మనం ప్రశాంతంగా అనుకోండి, ఒక ఊరిలో ఎవరో ఒకడు ఆ ఊరికి రావడం వల్ల అనేక ఉపద్రవాలు జరుగుతున్నాయి అనుకోండి ఆ ఊర్లో, అప్పుడు మనం జనరల్గా మనం ఏం చేస్తాము, ఆ వ్యక్తిని ఆ ఊరి నుంచి పంపించేస్తాం మనం, లేదా ఆ కుటుంబాన్ని ఆ ఊరి నుంచి పంపించేస్తాం మనం. ఎందుకంటే మీరు రావడం వల్లే ప్రశాంతంగా వాతావరణం అంతా ఇట్లా గందరగోళం అయింది, అస్తవ్యస్తం అవుతామని, మా జీవితం ఎంత కష్టాల పాలైపోతున్నాం, ఎంత మీరు అడుగుపెట్టిన వాళ్ళ వల్లనే ఇదంతా జరిగింది, కాబట్టి ముందు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మనం తరివేస్తాం మనం. కానీ ఇక్కడ గమనిస్తే వీళ్ళందరూ రాత్రికి ఆలోచించి వీళ్ళు ఏం చేస్తారంటే, సో కృష్ణుడికి ఇక్కడ ఇబ్బందిగా ఉంది కాబట్టి, కృష్ణుడికి ఇక్కడ కష్టంగా ఉంది కాబట్టి మనం కృష్ణుడిని తీసుకొని ఇంకో ఊరికి వెళ్ళిపోదాం అంటున్నారు. అంటే వీళ్ళకి యాక్చువల్లీ కష్టాలు వచ్చేది ఎవరి వల్ల? ఇక్కడ కృష్ణుడి వల్ల. కానీ వీళ్ళు అనుకుంటున్నారు మనకి ఎట్టనే కృష్ణుడిని పెట్టుకొని పోవాలి, మనం ఈ కృష్ణుడికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, వాళ్ళు కృష్ణుని వదులుకోవట్లే, వాళ్ళు కృష్ణుని పక్కన పెట్టుకోవాలనుకోవట్లేదు. లేకపోతే వాళ్ళకి నంద మహారాజు మీరు ఈ ఊళ్ళో ఉండండి మేము వెళ్ళిపోతున్నామని వాళ్ళు అట్లా చెప్పట్లే, లేదా మీరు ఈ ఊరి నుంచి వదిలిపోండి మేము అందరూ హాయిగా ఉంటాం ఇక్కడ వాళ్ళు చెప్పట్లే.
మనకి కృష్ణుడు కావాలా, కానీ కృష్ణుడు సురక్షితంగా ఉండాలా, మనము కృష్ణుడిని తీసుకొని వెళ్ళి వేరే ఊరికి వెళ్ళిపోవాలి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే కృష్ణుని మాత్రం మనం వదులుకోకూడదు అనేటువంటి ఇదిలో వాళ్ళు ఉన్నారు. సో మన జీవితాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు వచ్చిన ఇబ్బంది వచ్చినప్పుడు మనం అనుకుంటాం నామజపం చేస్తున్నాం కాబట్టి ఈ కష్టాలన్నీ వచ్చాయి, మనం కృష్ణుని రోజు తలుచుకుంటాం కాబట్టి ఈ కష్టాలు వచ్చాయి కాబట్టి ఇంక నుంచి మనం కృష్ణుని తలుచుకోవద్దు, కృష్ణుని పక్కన పెట్టద్దాం మనం అనుకుంటాం. ఇది మనకుండేటువంటిది. ఓ నేను కృష్ణుని తలుచుకోవడం వల్ల, కృష్ణుని నేను నిరంతరం కోరుకోవడం వల్ల నాకు ఈ ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఇంక మీద నా ఇంట్లో హరే రామ హరే కృష్ణ అనే పదాలే నా ఇంట్లో ఉండకూడదు. సో ఇది మన వైపు నుంచి మనం తీసుకునే నిర్ణయాలు అన్నమాట. ఓకే, ఇంతకుముందు నేను ఎవరున్నో మొక్కుతూ నేను ఎట్లా మొక్కు నా జీవితం ఎంతో హాయిగా ఉన్నింది, ఎంతో బాగుంది. ఈ కృష్ణనామం పెట్టడం నుంచి నా జీవితంలో కష్టాలు మొదలైనవి కాబట్టి నేను కృష్ణనామాన్ని పక్కన పెట్టేస్తాను. కానీ పరమహంస భక్తులు, గొప్ప గొప్ప దివ్యమైనటువంటి భక్తులు వీళ్ళందరూ కూడా ఓకేనా, వాళ్ళు మా కష్టాలైనా ఉండండి, మా కష్టాలు ఎట్లయినా ఉండండి, మేము నరకానికైనా బాగుండండి, మేము ఎక్కడికైనా ఎటువంటి పరిస్థితి ఉండండి, మాకు ఆ బాల గోపాలుడి యొక్క రూపం మా హృదయంలోకి నిలిచిపోవాలంటున్నారు. లేకపోతే ఏదొచ్చినా సరే నా జీవితంలో కృష్ణుడు కాకుండా, కృష్ణుడు లేకుండా నా జీవితం లేదు అన్నట్టు భావంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కృష్ణుడు నాకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, కృష్ణుడు నన్ను రక్షించగలుగుతాడు, కృష్ణుడు మాత్రమే నన్ను రక్షించగలిగినటువంటి అపారమైనటువంటి నమ్మకంతో ఆ భక్తులు ఉన్నారు కాబట్టి కృష్ణుడు కూడా వాళ్ళని రక్షిస్తున్నాడు అన్నమాట. మనం కొంచెం గోడ మీద పిల్లలాగా కొంచెం కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం నమ్మకం లేక కొంచెం ఇబ్బంది పడతా, కొంచెం ఇంకెవరినో జరుపుకుంటే ఇంకెవరినో నమ్ముకుంటే బాగుందని ఇలాగ మనం ఈ సంశయంలో ఉంటాం ఎప్పుడు కూడా మనం. సో సంశయంలో మనం ఉంటాం కాబట్టి సో మనకు కూడా భగవంతుడు కూడా సంశయంగానే మన వైపు చూస్తాడు అన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే ఈ నాకు నిరాకార ముక్తి వద్దు, నాకు వైకుంఠంలో శాశ్వత జీవితం అనేటువంటి అటువంటి ముక్తి వద్దు. మనందరూ ఇప్పుడు అంటున్నాం నేను వైకుంఠం వెళ్ళిపోవాలి, మేము గోలోకి వెళ్ళిపోవాలి, అక్కడ ముసలితనం రోగం చావులే. ఇంకా మన క్లాసులు చెప్పడం అదే చెప్తున్నాం మనం. ఇది మన ఇల్లు కాదు, మన ఇల్లు వైకుంఠం, ఆ వైకుంఠానికి వెళ్ళి అక్కడ హాయిగా ఉండొచ్చు మనం, కాబట్టి మనం ఈ సాధన చేయాలి, కాబట్టి మనం ఈ విధంగా మనం మన జీవితంలో మనం ఈ విధంగా మన కృష్ణుని స్మరించుకోవాలి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కానీ ఇక్కడ సత్యవ్రత ముని ఏమంటున్నాడు, నాకు వైకుంఠంలో వచ్చే ఆనందం కూడా నాకు వద్దంటున్నాడు. ఏమంటున్నాడు, నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వాద సేవనం, ఇట్లా 9 రకాలటువంటి 9 విధాలుగా భక్తి చేసుకోవచ్చు మనం. 9 మార్గాల్లో 9 విధానాల్లో మనం భక్తి చేసుకోవాలి. అందుకని నవవిధ భక్తి. వాస్తవానికి నవవిధ భక్తిలో మనం భగవంతుని మనం బంధించవచ్చు అనమాట. నాకు దానివల్ల వచ్చే నాకు ఆస్పం కూడా నాకు వద్దంటున్నాడు, దానివల్ల వచ్చే ఆనందం కూడా నాకు వద్దంటున్నాడు. నాకు సదా నీ రూపం నా హృదయంలో, అది కూడా ఈ బాలగోపాల రూపమే, మళ్ళీ ఇంక వేరే రూపం వద్దు నాకు. ఈ బాలగోపాల రూపంలో, అది కూడా బృందావనంలో ఉన్నటువంటి రూపం బాలగోపాల రూపం, ఇంక వేరే రూపం వద్దు, సర్వదా నా హృదయంలో ప్రకటితం అవ్వాలనుకుంటున్నాను అని. ఇంతకంటే నాకు వేరే వరం ఏవైనానో వచ్చినా నాకు ఏం ప్రయోజనం లేదంటున్నాడు. యాక్చువల్గా మనందరికి తెలిసింది ఒకటే ఒక ముక్తి అన్నమాట, మోక్షం. మోక్షం అంటే మనం తెలిసిన సర్వసాధారణ జీవితం అని చెప్పిందంటే వెళ్ళి భగవంతుడిలో ఐక్యమైపోవడం. సో మనం అంటూ ఉండకూడదు, మనం అంటేనే ఉనికే ఉంటే, మనం అనే ఒక ఉనికి ఉంటే మనకు కష్టాలు వస్తాయి. మనం అనే ఉనికి మనకు తెలియకుండా మనం అంటే మనం ఏదో మనం మర్చిపోగలిగితే మన ఆనందం వచ్చేస్తుంది అని మనం అనుకుంటున్నాం. సో 5 రకాల ముక్తులు ఉన్నాయంట. మనం చెప్పేటువంటి నిరాకార బ్రహ్మంలో వెళ్ళి ఐక్యమయ్యేటువంటి ఆ ముక్తి అనేది, దాని పేరు సాయుజ్య ముక్తి అంటున్నారు. దాన్ని సాయుజ్య ముక్తి. రెండోది సాలోక్య ముక్తి. సాలోక్య అంటే మనం భగవంతుడు ఉండే లోకానికి మనం వెళ్తాం అన్నమాట. దీన్ని ఏమంటాం, సాలోక్య ముక్తి అంటాం మనం. అంటే భగవంతుడు ఉండే లోకానికి మనం వెళ్తాం, భగవంతుడు ఏ లోకంలో ఉంటాడో మనం ఆ లోకంలో మనం కూడా ఉంటాం అన్నమాట. ఇది భగవంతుడు ఉన్న లోకంలో ఉంటాం. మూడోది సారూప్య ముక్తి, అంటే భగవంతుడికి ఏ రూపం ఉందో
మనకు కూడా అదే రూపం వస్తుంది అనమాట. దీని సారూప్యముక్తి. సామీప్యముక్తి. సామీప్యముక్తి అంటే భగవంతుడికి అతి దగ్గరలో ఉంటాం అన్నమాట, సమీపంగా ఉంటాం మనం. ఇది సామీప్యముక్తి. సార్ష్టి అంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం, ఆయన తేజస్సు, ఓకేనా, ఆయన ఎంత ఉందో అదంతా మనకు కూడా ఉంటుంది అన్నమాట అక్కడ. సో సాయుజ్య, సాలోక్య, సారూప్య, సామీప్య, సార్ష్టి, ఈ 5 రకాల ముక్తులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు సాలోక్య, సామీప్య రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే కాదు. ఇద్దరు ఒకే లోకంలో ఉండొచ్చు, ఓకేనా, చాలా మంది ఒకే లోకంలో ఉంటారు, కానీ ఎవరంత దగ్గరలో ఉన్నారు ఆయనకి. ఉదాహరణకి జేవిజీలు వాళ్ళు వైకుంఠంలోనే ఉంటారు, కానీ వాళ్ళు ద్వారపాలకులకు బయటే ఉంటారు. అంటే వాళ్ళు ఒకే లోకంలో ఉన్నారు, కానీ దేవుడికి దగ్గరగా లేరు. కానీ అదే నారదముని లాంటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళి భగవంతుడితో సంభాషణ చేసుకొని మరి ఈజీగా బయటకు వచ్చేస్తారు. సామీప్య అంటే దగ్గరగా, సమీపంగా. సారూప్య అంటే ఒకే రూపం. సాలోక్య అంటే ఒకే లోకంలో. సార్ష్టి అంటే ఒకే ఐశ్వర్యం ఉండేది. అయితే సాయుజ్య అంటే భగవంతుడిలో ఐక్యమైపోవడం. వాస్తవానికి భగవంతుడిలో ఐక్యమైపోవడం అనేది జరగదు అసలు. అసలు అలాంటిది లేనే లేదు. భగవంతుడి యొక్క తేజస్సులో ఐక్యమైపోతాం మనం. భగవంతుడు వచ్చేటువంటి వెలుగులో మనం అక్కడ మనం ఐక్యమవడం కూడా. ఐక్యమయ్యేదంటూ లేదనమాట. ఇక ఈ తేజస్సులో కూడా బ్రహ్మజ్యోతి అంటారు దాన్ని. ఆ బ్రహ్మలో అనేకమైనటువంటి లోకాలు ఉంటాయన్నమాట. మనం ఆ లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట. అయితే అక్కడ మనం తప్ప ఇంకెవరు ఉండరు అక్కడ ఆ లోకంలో. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, నాకు ఎలాంటి ఎవరితో ఎలాంటి సంబంధం వద్దు, నాకు ఎవరితో ఎలాంటి అనుబంధం నాకు, అనురాగాలు నాకు ఇవి ఉంటేనే మాయ, కాబట్టి నేను భగవంతుడిలోకి నేను ఐక్యమైపోతాను. ఇక్కడ భగవంతుడిలో ఐక్యమయ్యేదానికి అవకాశం. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం 12వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట, ఏమంటాడు, నేను గాని నువ్వు గాని రాజులు గాని పూర్వంలో ఉన్నాము, వర్తమానంలో ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉండకుండా పోము, మనం భవిష్యత్తులో కూడా ఉంటాము అంటాడు అనమాట. భవిష్యత్తులో ఉంటామంటే అర్థం ఏంటి? మీరు కానీ నేను కానీ రాజులు కానీ అలాగే ఉంటాము, మనం ఎవరు లాస్ట్లో అందరం ఒకటిగా అయిపోము అంటే ఒక ఒక ఉదాహరణ ఇస్తారనమాట ఇక్కడ. అన్ని నదులు పోయి ఒక సముద్రానికి పోయి కలిసిపోతాయి కదా. సముద్రంకి వెళ్ళి కలిసిన తర్వాత ఇది ఏ నది, ఇది గంగా నదే, యమునా నదే, సరస్వతి, లేకపోతే కావేరి, అప్పుడు మనకు తెలియదు. మొత్తం వెళ్ళి నదులు మొత్తం పోయి సముద్రం కలిసిన తర్వాత అంతా ఒకటైపోయింది, ఓకేనా. వాళ్ళు ఇంకేముంది, దీనివల్ల సాయుధ్య ముక్తి అంటారు. అందరం కలిసి భగవంతుడు ఐక్యం అయిపోతాం. తర్వాత మనం అంటూ ఏం లేవు మనకు. భగవంతుడికంటూ రూపం లేదు, ఆయన ఒక శక్తి, మన ఒక శక్తులు వెళ్ళి రెండు కలిసిపోతే ఒక పెద్ద శక్తి లాగా అయిపోతుంది అంతే. కానీ అలాంటిది జరగదన్నమాట ఇక్కడ. మనం ఎలాగంటే మనకి ఇప్పుడు ఏదైతే మన ఉనికి, ఈ ఆత్మ ఉనికి ఎట్లాగా ఉందో అది శాశ్వతంగా ఆ ఉనికి అలాగే ఉంటుంది. అది ఎలా మనం చెప్పొచ్చు అంటే, ఈ నదులు వెళ్ళి సముద్రానికి కలిసిపోయినప్పటికీ కూడా నదుల్లో ఉన్న చేపలు, ఓకేనా, సముద్రంలో పోయినా సముద్రంలో దాని ఉనికి అలాగే ఉంటుంది. సముద్రంలో చేపలుగానే ఉండిపోతాయి, అది సముద్రంలో పోయి కలిసిపోవు. సో మనం కూడా భగవానుడి యొక్క బ్రహ్మజ్యోతికి వెళ్ళినప్పటికీ కూడా మనం పోయి ఐక్యమైపోయామన్నమాట. ఆ బ్రహ్మజ్యోతిలో లోకాల్లో ఉంటాం మళ్ళీ. కాకపోతే ఆడ ఒంటరిగా ఉండలేక మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే అన్నమాట. మళ్ళీ ఒక పరమ భక్తుడికి మనం సాంగత్యం తీసుకొని మళ్ళీ మనం తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోవాలి. సో సాలోక్య ఒకే లోకం, సారూప్య ఒకటే రూపం ఉంటుంది అన్నమాట మనకి భగవంతుడికి. కానీ ఆయనకి మనకి తేడా ఏంటంటే, ఆయనకి కౌస్తుభం అని ఉంటుంది, శ్రీవత్స గుర్తుంటుంది అనమాట, లక్ష్మీదేవి ఉండే స్థానం ఆ గుర్తుంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వైకుంఠ వాసులకి ఈ శ్రీవత్స కానీ లేకపోతే ఈ కౌస్తుభం అని ఈ రెండు ఉండవు, కానీ చతుర్భుజ రూపాలు ఉంటాయి వాళ్ళకి. సో ఇక్కడ మనం ఇవన్నీ కోరుకుంటాం, సాలోకి కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోవాలా, కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని మనం కూడా ఆనందంగా మనం కూడా అనుభవించాలా, శాశ్వతంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలా, ఎందుకంటే అక్కడ నాకు అనంతమైన ఆనందం నాకు దొరుకుతుంది అని మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కానీ సత్యవ్రత ముని మాత్రం నాకు ఆనందం వద్దంటున్నాడు. అలాగే
ఆ, మరి ఇంకేం వరం వద్దు, ఇంకేం వరం కావాలా? ఇంకో వరం కూడా వద్దు. ఏదది? నాకు నవవిధ భక్తి ద్వారా నాకు వచ్చేటువంటి ఆ భక్తితో వచ్చేటువంటి ఆనందం కూడా నాకు వద్దు. ఇంకేం కావాలా? ఆయన రూపం సదా నాయన, అంటే భగవంతుడి యొక్క రూపం మన హృదయాన్ని స్మరించుకుంటా ఉంటే అంతకంటే మించినటువంటి ఆనందం ఇంకా ఉండదన్నారు. ఇది పరమ ఉత్కృష్టమైన భక్తులు కోరుకునే వరాలు అన్నమాట. ధ్రువ మహారాజు ధ్రువ మహారాజు ఆయన భగవంతుడిని కోరికతో స్టార్ట్ చేశాడు ఆయన జీవితం. సరే, ఆయన తపస్సు ఏంటది? మా తండ్రి కంటే పెద్ద మాకు రాజ్యం కావాలని. కానీ తపస్సు చేశాడు, సాధన చేశాడు. సో నారద ముని యొక్క గైడెన్స్ లో గొప్ప గురువు గైడెన్స్ చేశాడు. 6 నెలలకి కృష్ణుని దర్శించుకున్నాడు. కానీ కృష్ణుడు దర్శనం అవ్వంగానే కృష్ణుడు ఆయన తల మీద నువ్వు మాట్లాడు అని చెప్పాడు. కృష్ణుడు స్పర్శ తగిలిందో తన లోపల ఉన్నటువంటి ఆ లోపల ఉన్న కోపము లేదా ఎట్లయినా సరే అది నేను పొందాలన్న కసి, ఆ రాజ్యం పొందాలి అన్న కసి, ఈ భౌతికమైన కోరికలన్నీ కూడా ఒక్కసారి పటాపంచలు అయిపోతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత అతను ఏమంటాడంటే వెంటనే నాకు వద్దనైనా ఇవన్నీ, నాకు భక్తుల సంగతి ఉంటే నాకు చాలు అంటాడు. నేను అనవసరంగా నేను ఏదో పెద్ద బంగారు కొనాలని అనుకున్నాను, కానీ నాకు తర్వాత అర్థమైంది ఆ రాజ్యం బంగారు కాదు, కేవలం గాజు పులుకులు మాత్రమే అని అంటాడు. సో గొప్పవాళ్ళు, గొప్ప భక్తులు భగవంతుడి హృదయాల్లో బంధించుకోవాలనుకునే భక్తులకి అసలు వాళ్ళకి ముక్తితో సంబంధం లేదన్నమాట. వాళ్ళకి అసలు ముక్తి అనేది వాళ్ళకి అసలు నథింగ్. వాళ్ళు ఎప్పుడు కూడా సేవ ఉండాలా, ఆయన స్మరించుకుంటూ ఉండాలి. అది నరకంలో ఉన్న, భౌతిక ప్రపంచంలో ఉన్న, ఇంక ఏ లోకాల్లో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వాళ్ళకి కావాల్సింది అంటే భగవంతుడితో గాఢమైనటువంటి స్మరణ, ఆయన ఆలోచనలు, ఆయనతో ఆయనతో నిరంతరంగా ఆయన చేసే సేవ, వీటిల్లో వాళ్ళు ఈ ఆనందాన్ని ఆస్వాదిస్తారు అనమాట. వాస్తవానికి దాంట్లోనే ఆస్వాదం. అందుకే మనం గమనిస్తే రామదాసు మూవీ కూడా మీరు చూసుంటారు. సో నువ్వు వచ్చేసే వైకుంఠానికి అని రామదాసు అంటే ఆ వైకుంఠంలో ఏముంటుంది? అక్కడ అక్కడ ఏముండదు. ఇక్కడ కొన్ని వేల మందికి మనం రామనామాన్ని స్మరించుకుంటూ, రామనామాన్ని కీర్తన చేస్తూ ఇంతకంటే ఆనందం ఇక్కడ ఉంటుంది వైకుంఠంలో అంటారు. సో ఇక్కడ గమనిస్తే మన సత్యవ్రత మునిని గమనిస్తే యాక్చువల్గా 2 రకాల భక్తులు ఉన్నారు. ఇక్కడ కృష్ణ భక్తులనే 2 రకాలు ఉన్నారు అనమాట. సో ఆ 2 రకాల భక్తుల్లో వాళ్ళు పొందేటువంటి ముక్తులు ఏంటి అంటే ప్రేమ సేవోత్తర ముక్తి, సేవైశ్వరోత్తర ముక్తి. ప్రేమ సేవోత్తర ముక్తి అంటే వారు ఎప్పుడు సేవలో మునిగిపోవడమే వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఆ సేవ వల్ల ఏమొస్తుంది, నాకు ఆ సేవ వల్ల నేను ఏం ఆనందం పొందబోతాను, ఆ సేవ వల్ల కృష్ణుడు నన్ను ఏ విధంగా ఆయన జీవితంలో నన్ను ఆహ్వానిస్తాడు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. వాళ్ళకి కావాల్సినంత నిరంతరం ఆయన మీద ప్రేమతో సేవ చేసుకుంటూ వెళ్తారు. అది ఈ లోకంలోనా, ఆ లోకంలోనా, ఈ వస్తువులు ఉంటేనే, ఆ వస్తువులు ఉంటేనా, నాకు ఈ ఐశ్వర్యం ఉంటే, వాళ్ళకి ఏ పరిస్థితులతో వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి కావాల్సింది నిరంతరమైన ప్రేమతో కూడా సేవ చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఉండాలని, అక్కడ ఉండాలని, అలా వాళ్ళు ఇడా గడపాలని వాళ్ళకి అలాంటి అవకాశం. వాళ్ళు ఎక్కడున్నా సరే నేను కృష్ణుడి సేవలో ఉండాలనుకునే వాళ్ళు ఏమంటారు? ప్రేమ సేవోత్తర ముక్తి అంటారు. రెండోది ఇదేంటి? సేవైశ్వరోత్తర ముక్తి అంటే సేవ చేస్తాను, వైకుంఠ సేవ చేస్తాను, కానీ నేను కూడా కొద్దిగా అనుభవించాలి, నేను కూడా దాన్ని. అది తప్పేం కాదు. భగవంతుడితో సేవ చేసుకుంటూ ఆనందాన్ని అనుభవించాలనుకున్నది అది తప్పు కాదు. వైకుంఠంలో అలాంటిదే ఉంటుంది అనమాట. ఎందుకంటే వైకుంఠంలో సేవ చేసుకునే వాళ్ళంతా కూడా భగవంతుడికి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఆయన ఆయన రూపాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు సేవ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళు ఎక్కడో దగ్గర నేను సేవ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఎంతో కొంత నాకు ఆనందం పొందితే బాగుంది కదా అనేటువంటి ఇది ఉంటుంది. కానీ ప్రేమ సేవోత్తర ముక్తి అంటే ఏంటంటే ఆయన మీద ప్రేమతో నిరంతరం సేవలో ఉండిపోతారు. దానివల్ల నాకు ఆనందం వస్తుందా, దానివల్ల నాకు కష్టాలు వస్తాయా, దానివల్ల నాకు ఇబ్బందులు వస్తాయా, దానివల్ల నా జీవితం అష్ట కష్టాలు అవుతాయా ఆలోచిస్తారు. నాకు కావాల్సిన నిరంతరమైన ఆనందం కావాలని, సరే నిరంతరమైన సేవ కావాలి అంతే. ఇది ప్రేమ సేవోత్తర ముక్తులు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అంటే ప్రేమ సేవోత్తర ముక్తి.
వాస్తవానికి రామానుచార్యులు కానివ్వండి, మధ్వాచార్యులు కానివ్వండి, శంకరాచార్యులు కానివ్వండి, ప్రభుపాదులు వారు కానివ్వండి, అనేకమైన భక్తులు వాళ్ళకి వైకుంఠంలో ఉండే ఛాన్స్ ఉంది. వైకుంఠం నిరంతరంగా ఆనందంగా ఉండేటువంటి అవకాశం వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు కృష్ణుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని, కృష్ణుడి హృదయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి వచ్చి ఓకేనా, అనేక మందిని వాళ్ళ కృష్ణుడి సేవలో కృష్ణుడిని అర్థం చేసుకుని అర్థం వాళ్ళ కృష్ణుడి ప్రేమను వాళ్ళకి అందించేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ వైకుంఠం వైపు వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ లోకం చెడుకు వచ్చి వాళ్ళు చేస్తారు ఇవన్నీ కూడా. ఇది ఇంకా గొప్ప సేవ అనమాట. ఇది కృష్ణుడి హృదయాన్ని డైరెక్ట్ గా వాళ్ళు ఆకట్టుకునేస్తారు వాళ్ళు. ఎందుకంటే కృష్ణుడికి ఇష్టమైంది ఏం తెలుసా, తన బిడ్డలందరూ తన దగ్గరకు వచ్చేయాలని తనకి ఇష్టం అనమాట. ఈ లోకంలో ఈ భౌతిక లోకాల్లో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వీళ్ళు నన్ను అర్థం చేసుకొని వీళ్ళు నా లోకానికి వచ్చేయాలనేటువంటి గాఢమైనటువంటి కోరిక కృష్ణుడిది అనమాట. ఆ కోరిక కోసం వీళ్ళందరూ కష్టాలు పడతారు అన్నమాట ఇక్కడికి వచ్చి. ఆ కోరిక కోసం ఆ కృష్ణుడు ఏదైతే కోరుకుంటున్నాడో వీళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చేయాలి, నా బిడ్డలంతా నా దగ్గరికి వచ్చేయాలని ఆ గాఢమైన లోతులో ఉన్నటువంటి ఆ కోరికని తీర్చడం కోసం వాళ్ళ ఐశ్వర్యాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని, వైకుంఠంలో గోలోకంలో ఉండే ఆనందాన్ని వదిలేసి ఈ లోకంలో మన కోసం వస్తారు అనమాట వాళ్ళు. అంటే కొంతమంది అక్కడే ఉన్నారు, చాలా మంది అక్కడే ఉన్నారు కృష్ణుడితో సేవ చేసుకుంటూ కృష్ణుడి యొక్క ప్రేమ అన్ని రకాలు చేస్తున్నారు. కానీ వాళ్ళకంటే కూడా కృష్ణుడు అక్కడుండే వాళ్ళకంటే వీళ్ళ మీద ఆయన ప్రేమ వేల రెట్లు పెడుతుంది. ఎందుకంటే తన కోసం రిస్క్ తీసుకుంటున్నారు అన్నమాట వీళ్ళందరూ వచ్చి ఇక్కడ. ఇక్కడ ఆచార్యులు వచ్చినప్పుడు కానీ భక్తులు వచ్చినప్పుడు కానీ దయచేసి అనుకోవద్దండి వాళ్ళ జీవితాలు చాలా హ్యాపీగా గడిచిపోద్దండి. ఈ భౌతిక ప్రపంచంలో మనం పెట్టే ఇబ్బందులు వాళ్ళని రకరకాలుగా మనం పెట్టే టార్చర్ ఓకేనా, వాళ్ళన్నీ దిగమింగుకొని ఇక్కడ చేయాలన్నమాట. ఉదాహరణకి రామానుచార్యుల్ని చంపాలని చూస్తారు ఇక్కడే. ఆయన చేసిన తప్పే ఉంది. 10 మందికి కృష్ణుడి గురించి చెప్పాలనుకో, 10 మందికి నారాయణ గురించి చెప్పాలనుకుని వచ్చారు. అతనికి అష్ట కష్టాలు పెడతాం. కానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అంటే తెలుసు వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మూర్ఖత్వంతో ఉంటారు, ఉండే వాళ్ళు కూడా రాక్షస స్వభావంలో ఉంటారు. ఎప్పుడైనా సరే ఎవరి మీద దాడి చేస్తారు. కానీ అయినా కూడా వాళ్ళకి అక్కడ ఉన్నతమైన ఆ స్థానం ఉండి కూడా వైకుంఠాల్లో గోలోకాల్లో కానీ వాళ్ళు ఏడకి వస్తారన్నమాట మన కోసం. అందుకే మనం కొద్దిగైనా సరే రామానుచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు వీళ్ళు చెప్పిన కొన్ని విషయాలు వాళ్ళు మన కోసం ఏడకి వచ్చినప్పుడు మన దాంట్లో 10% మనం ఫాలో అయినా సరే మన జీవితాలు మనం కూడా వైకుంఠం వెళ్ళేదానికి వాళ్ళు మనకి మార్గాన్ని సుమగం చేస్తారు. వాళ్ళు అన్నా చెప్పిన సత్యవ్రతముని ఆయన సాధన చేసి ఆయన భగవంతుని స్మరించుకుంటూ ఆయన గురించి కృష్ణ గురించి మనం చెప్తున్నారు. లేకపోతే మనకెప్పుడు ఆ స్మరణలు ఎప్పుడు వస్తాయి, మనకెప్పుడు అవన్నీ మనకు అర్థం అయ్యండి. కానీ వాళ్ళు కష్టపడి వాళ్ళు సాధన చేసుకొని వాళ్ళు భగవంతుని సేవించుకొని వాళ్ళకు వచ్చేటువంటి ఆ సాక్షాత్కారాలు మనకి ఈజీగా ఇచ్చేస్తారు అనమాట మనకి. సో మనం ఇక్కడ వాటిని ఆడుకుంటూ పాడుకుంటూ మన ఆనందంగా భగవంతుడికి మళ్ళీ మనం కూడా దగ్గర అవుతున్నాం మనం. సో కాబట్టి చైతన్య మహాప్రభు అంటారు మన చైతన్య శిష్టాష్టకంలో, నదనం నజనం నా సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తి రహితుకేత్వై. నాకు ధనం వద్దు, నాకు జనాలు వద్దు, నాకు సుందరీములు, నాకు ఆడవాళ్ళు వద్దు, నాకు నా అనుచరులు నాకు ఎవరు వద్దు. నాకు కావాల్సింది జన్మలు అహైతుకి భక్తి. నిరాటంగా నాకు భక్తి కావాలంటే, నాకు వీళ్ళెవరు వద్దు నాకు అంటున్నాను. సో ఇంకోటి మళ్ళీ చైతన్య మహాప్రభు లాస్ట్ లో ఇంకో ఏం చెప్తాడంటే, ఆశ్లిష్యావా పాదరథాం పినష్టమా ఆదర్శనార్మ మర్మహతం కరోతువా యదా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణ నాదస్తు సాయేవ నాపరహ. సో కృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి చూడండి, నమ్మకం చూడండి. కృష్ణ, నాకు నువ్వే నా నాదుడివి. నువ్వు నన్ను ఆదరంతో నన్ను ఆలింగనం చేసుకున్నా, లేకపోతే దర్శనం యొక్క తీవ్రంగా నన్ను నిర్లక్ష్యం చేసినా కూడా, నువ్వు నన్ను ఆదరంతో నన్ను ఆలింగనం చేసుకున్నా సరే, లేదా నువ్వు ఎవడో నాకు తెలియదని నన్ను వదిలేసినా కూడా, నాకు మాత్రం నువ్వే కావాలి. నీ పాదాలు నేను సేవ చేసుకోవాలి. నువ్వు ఎలా నిర్ణయిస్తే అలాగ అవని నా జీవితం. కానీ నాకు మాత్రం నువ్వే కావాలి. నువ్వు నాకు చేసినా నువ్వు నాకు చేయకపోయినా
నువ్వు నాకు అందించినా అందించకపోయినా, నువ్వు నన్ను నీ కరుణతో నా మీద నీ దయ చూపించినా, లేదా నువ్వు నాకు దయ చూపించకపోయినా సరే, నాకు మాత్రం నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు. దాని ఏమంటారు, ఫుల్ ఫోకస్డ్ అనమాట. ఒకే వ్యక్తి, ఒకే జీవితం, ఒకే మార్గం, అంతే. అన్నాడు కదా, ఒకటే తండ్రి ఉండాలా, ఒకటే భర్త ఉండాలా, ఒకటే దేవుడు ఉండాలి. అంటే అట్లాంటి అంటే ఫోకస్డ్ అనమాట అది. మనం చూస్తున్నాం కదా, మనం మామూలుగా ఎండబడింది అనుకోండి, సూర్యుడి నుంచి ఎండబడింది అనుకోండి, అది దాన్ని వచ్చేటువంటి ఆ కాంతి లేదా ఆ వేడి అన్ని దగ్గరలోకి వెళ్ళి మొత్తాన్ని కవర్ చేస్తుంది. కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ అదే సూర్యకాంతిని దాన్ని ఏమంటారు, మనం ఆ రేస్ని తీసుకెళ్ళి ఒక కాగితం మీద, దాన్ని ఏమంటారు, దాన్ని తర్పణం. సో ఆ తర్పణం మీద పెట్టారు ఒక లెన్స్ లోకి తీసుకొచ్చి మనం కానీ పెట్టామనుకోండి, అది ఫోకస్ అయ్యి కాగితాన్ని కూడా కాల్చేస్తుంది అది తర్పణం. ఓకేనా, తర్పణం. సో దాన్ని కాల్చేస్తుంది. అంటే మొత్తం అంతా తీసుకెళ్ళి ఒక దగ్గరే మనం పెట్టినప్పుడు దాంట్లో లోతుల్లోకి వెళ్తాం అన్నమాట. సో ఈ భక్తి కూడా మనం ఒకరి మీద, అంటే కృష్ణుడి మీద ఒకే విధానంలో భక్తితో, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన చేసినా చేయకపోయినా, బట్ ఈయన యొక్క స్థానం అర్థమయ్యి, ఈయన యొక్క స్థాయి అర్థమయ్యి, ఈయన అనేక మంది భక్తుల్ని తను ఏ విధంగా రక్షించాడో, ఏ విధంగా తను వాళ్ళందరినీ కూడా కాపాడుకున్నాడు అన్ని వేళ, అన్ని కాలాలు, అన్ని పరిస్థితుల్లో, ఇది మనం అర్థం చేసుకొని, సో మనం కూడా ఈ తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న వరాల కోసం, చిన్న చిన్న కోరికల కోసం, వాటి కోసం వీటి కోసం అని కాకుండా, ఓకేనా, శాశ్వతమైనటువంటి రక్షణ కోసం, శాశ్వతమైనటువంటి మన జీవిత ప్రయోజనం కోసం మనం భగవంతుని మనం వేడుకున్నప్పుడు భగవంతుడే సమర్పితం అవుతుంది అనమాట మనకి. సో సో కృష్ణుడు కానీ ఇవ్వదలుచుకుంటే మన చేతులు సరిపోవన్నమాట అవన్నీ మనం తీసుకెళ్ళడానికి. కృష్ణుడు కానీ లాగాలనుకుంటే మన చేతులు సరిపోయి ఆపడానికి. సో కృష్ణుడు ఏమైనా ఏ స్థాయినా చేయగలుగుతాడు, ఏ స్థాయినా ఇవ్వగలుగుతాడు అనమాట. మనం జస్ట్ నమ్మకంతో, ఓపికగా మనం సాధన చేసుకుని వెళ్తూ ఉంటే అన్నీ చేస్తాడు, అన్నీ చేయగలడు, ఆయనకి సామర్థ్యం ఉంది ఆయనకి. అదే మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సత్యవ్రతముని మనకి అదే చెప్తున్నాడు, నాకు ఇవన్నీ పెట్టుకున్నా కూడా అవసరం లేదు, నాకు జస్ట్ ఆయన రూపం నా హృదయంలో బంధించబడాలి. నేను ఏ లోకంలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నాకు అదే కావాలి, అంతకంటే నాకు ఇంకేమీ వద్దని ప్రహ్లాద్ మహారాజు అడుగుతున్నాడు. ప్రహ్లాద్ మహారాజ్ సో వాళ్ళ తండ్రిని చంపేసిన తర్వాత నరసింహస్వామి అన్నాడు, నీకేం వరం కావాలో అన్నాడు. నీకేం కావాలని ఇస్తాను అంటాడు. ప్రహ్లాద్ మహారాజ్ అంటాడు, నా కళ్ళ ముందరే మా నాన్న ఎన్నో సంవత్సరాలుగా పెంచి పోషించుకున్నటువంటి, ఎన్నో సంవత్సరాలుగా ఆయన కూడబెట్టుకునేటువంటి అపారమైన ధనం నేను చూశాను, అపారమైనటువంటి ఐశ్వర్యం నేను చూశాను. ముల్లోకాలు ఏలేడు ఆయన. వీటన్నిటిని ఆయన యొక్క శక్తి తెలుసు, ఆయన సామర్థ్యం తెలుసు, ఆయన స్థాయి తెలుసు, ఆయనకున్నటువంటి ఐశ్వర్యం నాకు తెలుసు. కానీ ఇప్పుడు అవన్నీ ఆయన రక్షించలేక, అవన్నీ ఆయన కాపాడలేక, నీ ఎదుటే, నీ కళ్ళ ముందే నువ్వే ఆయన చంపేశావు. ఇప్పుడు అదంతా కూడా దేనికి పనికి వస్తుంది, ఎవరికి పనికి వస్తుంది? దయచేసి నన్ను టెంప్ట్ చేయబాకండి ఈ భౌతిక కోరికలు కోరమని చెప్పి. నా కళ్ళ ముందే నిలువతే సాక్ష్యంగా నేను చూస్తున్నా, ఇవన్నీ కుప్పకూలిపోయినాయి. ఇవన్నీ కూడా మా నాన్న ఆస్తి నేను చూశాను. నా కళ్ళ ముందే మా నాన్న పోయాడు, మా నాన్న ఆస్తి కూడా కుప్పకూలిపోయింది. దయచేసి నాకు వరాలు ఇస్తా అని చెప్పేసి దయచేసి నన్ను కూడా అలాంటి వరాలు కోరుకునేలాగా దయచేసి నన్ను మాత్రం టెంప్ట్ చేయబాకండి అంటున్నాడు. నాకు కావాల్సిన నిరంతరమైనటువంటి నీ నామస్మరణ కావాలంటారు, నీ దర్శనం కావాలి, నిరంతరం నీ భక్తుల సాంగత్యం నాకు కావాలంటారు. నిన్ను మర్చిపోలేనటువంటి స్థాయిని నా మనసులో నిండిపోవాలంటాడు.
దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఏంటంటే వీళ్ళు భగవంతునే లొంగ తీసేస్తున్నారు అనమాట వీళ్ళంతా. మనం ఏం చేస్తామంటే భగవంతుడి దగ్గర చిన్న చిన్న ఓకే గాజు బొగ్గులు భగవంతుడి నుంచి మనం కోరుకుంటున్నాం. నాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇంత ఇస్తావా, అంత ఇస్తావా, అది చేస్తావా, ఇది చేస్తావా. వాళ్ళే భగవంతుడే నా వాడైతే నాకు ఎప్పుడైనా ఏదైనా ఇస్తాడు కదా నాకు అని వాడు భగవంతుని లొంగ తీసుకున్నారు. భగవంతుని వాళ్ళ వైపు మలుచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ మనం పోయి మనం క్లోజ్ అయితే మనం పోయి ఆయన దగ్గర రకరకాల స్కీముల్లో మనం చాలా పొందొచ్చు. కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయితే మనవాడైతే మనకి దేంట్లో దోక మనకి దేంట్లో డోకా లేదు మనకి. సో భగవంతుడు కూడా మనకి భగవంతుడు మనవాడైపోతే మనం ఎక్కడుంటే ఏమి ఎలా ఉంటేనేమి మనం చేయాల్సింది మనకి చేస్తాడు కదా. మనం కోరుకోకుండా చేస్తాడు ఆయన. మనకి ఎందుకంటే మనకి ఏది మేలు ఏది మంచి ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు మనకు. కాబట్టి ఇక్కడ సత్యవ్రతమని ఏమంటున్నాడు, నాకు ప్రేమ సేవోత్తర ముక్తి కావాలంటున్నాడు. ఏంటి ప్రేమ సేవోత్తర ముక్తి? నాకు సేవ కావాలంటే ప్రేమతో చేసుకుంటాను, నాకు దాని నుంచి నాకు ఏమి వద్దు. నాకు సేవ ఐశ్వర్య ముక్తి అంటే సేవ చేయాలి, బట్ నేను కూడా కొద్దిగా నాకు కూడా కొద్దిగా ఆనందపడతాను, నేను కూడా కొద్దిగా దాన్ని అనుభవిస్తాను, నాకు కూడా కొద్దిగా ఆశ ఉంది, కొద్దిగా కోరిక ఉంది, తప్పులేదు. కానీ అల్టిమేట్గా సేవలోనే ఉంటున్నారు. ఆడైనా సేవ ఏడైనా సేవే. కానీ రెండు సేవల తేడా ఒక సేవలో మాత్రం అది కూడా కోరుకోవట్లేదు, ఇంకో సేవలో మాత్రం కొంత వాళ్ళు కూడా భగవంతుడికి ఐశ్వర్యాన్ని చూసి ఆనందపడాలని, భగవంతుడికి అట్లాంటి వస్తువులతో ఆయన్ని సేవించాలని కొద్దిగా వాళ్ళకున్నారు. బట్ అల్టిమేట్గా వాళ్ళు మనకంటే లక్షల కోట్ల మేలు ఎంతో హై స్థాయిలో ఉన్నారు వాళ్ళు. అలాగే ఇదం తే ముకాంబోజ మత్యంత నీలై వృతం కుంతలై స్నిగ్ధ రక్తశ గోప్య మోహశ్చుంబితం బింబ రక్తధరం మే మనస్యా విరాస్తామలం లక్షలాభై. సో ఓ స్వామి, నీ మెత్తని నల్లని కుర్రలతో చుట్టబడినటువంటి ముఖ పద్మంలో యశోదమాత మరల ముద్దులాడుతుంది. మరియు ఇక్కడ కొద్దిగా కనబడట్లేదు, ఈ మధ్యలో స్క్రీన్స్ వచ్చాయి. బింబా ఫలముల వలె ఎర్రగానున్నవి. సో ఆయన యొక్క పెదములు ఎర్రగా ఉన్నవి. నీ ముఖం యొక్క సౌందర్యం, ఈ సౌందర్య దృశ్యాన్ని నా హృదయంలో నిరంతరం ప్రకటనవుగాక, నిరంతరం నా హృదయంలో ఉండిపోవాలా. నాకు వేలకు ఇతర వరాల వల్ల నాకు ఏం ఉపయోగం ఉంది ఇక్కడ? నాకు ఉపయోగం ఏమి లేదు ఇక్కడ. నాకు అంటే ఆ బాల గోపాలుడి యొక్క రూపాన్ని ఇక్కడ వరం అన్నమాట. దీంట్లో మళ్ళీ నాకు ఇదే వరం నాకు కావాలంటున్నాడు. ఏ వరం కావాలి నాకు? ఆ బాల గోపాలుడి యొక్క ముఖము, ఆ ముఖం ఎలా ఉందంట? పద్మం లాగుందంట, లోటస్. అది కూడా ఎలాంటి పద్మం? అది నీలి రంగులో, నీలమేఘ శ్యాముడి రంగులో. వాస్తవానికి ఈ పద్మాలు రాత్రిపూట వికసిస్తాయన్నమాట, చంద్రుడి యొక్క తేజస్సుతో. అయితే ఆ ముఖానికి నల్లని కురులు, బాగా రింగుల జుట్టులు అనమాట, మొత్తం దాంట్లోకి మొత్తం కవర్ చేసేస్తుంది అనమాట. ఏంటంటే ఊగుతా ఉంటే అది ఊగుతా ఉన్నాయి అనమాట. ఆ ఊగుతున్నటువంటి వాటిల్ని ఓకేనా, ఇంకొక ఆచార్యుడు ఓకేనా ఎప్పుడైతే పద్మం ఉంటుందో పద్మం చుట్టూ తూనీగలు వచ్చేస్తాయి అన్నమాట. తేనెటీగలు వచ్చేస్తాయి, దాంట్లో ఉన్న మకరం తీసుకోవాలని. సో కృష్ణుడి యొక్క వెంట్రుకల్ని ఒక ఆచార్యుడు ఏం చేశాడంటే, ఆ రింగులుగా ఉన్న దాన్ని ఏం చేశాడంటే, ఎలా వర్ణించాడంటే, అది ఒక తేనెటీగ లాగా వర్ణించాడు అనమాట. ఎందుకంటే ఆయన ముఖాన్ని పద్మంతో పోల్చినప్పుడు ఆ పద్మంలో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకోవడానికి ఆ తేనెటీగలన్నీ ఆడికి వచ్చేసాయి అనమాట. సో ఆయన ముఖ పద్మాన్ని చుట్టూ తేనెటీగలు వచ్చే నిరంతరం కోరుకుంటున్నాయంట, అదే ఎప్పుడెప్పుడు ఆయన అందాన్ని ఆస్వాదిద్దామా అని. నీలి రంగులో ఉన్నాడు. ఆయన పెదాలు చూస్తే ఎర్రగా బింబా ఫలం లాగున్నాయంట. దాన్ని ముద్దాడుతూ యశోదమాత నిరంతరం ముద్దాడుతూ ముంచెత్తుందనమాట ఆయన. వాస్తవానికి ఆయన శుతిమెత్తంగా ఉంటాడు అనమాట. ఆయన వాస్తవానికి చాలా శుతిమెత్తంగా ఉంటుంది ఆయన చర్మం కృష్ణుడిది. అంటే ముట్టుకుంటే కందిపోతాడేమో. నిజంగా వాస్తవానికి ఆయన పుట్టినప్పుడు యశోదమాతకి ఇదేంది ఒక నల్లని లేదా ఒక నీలి నురుగు ఉంది ఇక్కడ అనుకుంటాడు అనమాట. నురుగు మీద మనం చేయి పెడితే ఏమవుతుంది? ఆ నురుగు
పోతుంది అక్కడతో అన్ని తడవడం అన్ని పగిలిపోయి నురిగిపోతుంది. అంటే పట్టుకుంటే మొత్తం కరిగిపోతాడేమో అన్నట్టుగా ఉన్నాడంట. వాస్తవానికి కృష్ణుడు పిల్లన ఊదినప్పుడు పైనుంచి ఒక ఆకు రాలి ఆయన మీద పడితే ఆ ఆకు యొక్క ముద్ర పడిపోద్దంట ఆయన మీద. అంటే అంత సున్నితంగా ఉంటాడంట, శుతి మెత్తంగా ఉంటాడంట. సో యశోదమాత సో అంత గొప్ప అందాన్ని, సౌందర్యాన్ని నిరంతరం ముద్దులాడుతూ ఆ ముఖాన్ని మొత్తం కూడా ముద్దులతో నింపేసిందంట. మళ్ళీ 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 మళ్ళీ. సో ఈయన అంటున్నాడు, సత్యవర్తి ముని అనుకుంటున్నాడంట, ఒక ఆచార్యులు వర్ణిస్తారు, ఒకసారి ఆమె ముద్దాడిందంట, కానీ ఆ ముద్దాడినటువంటి ఆ సన్నివేశం మళ్ళీ మళ్ళీ నేను తలుచుకోవాలి నేను అని. ఆ ముద్దాడినటువంటి ఆ ఊహా చిత్రము, ముద్దాడినటువంటి ఆ సమయం లేదా ఆ వర్ణన, ఆ చిత్రం ఏదైతే ఉందో అది మళ్ళీ మళ్ళీ నేను తలుచుకోవాలి అనుకుంటున్నాను. లేదా నిరంతరం ఆమె ముద్దు పెట్టుకున్నట్టుగా నేను తలుచుకుంటూనే ఉండాలి అంటాడంట. సో ఈ సౌందర్యమైనటువంటి అతి మనోహరమైనటువంటి ఆ రూపము నిజంగా మన హృదయంలో కానీ మనం బంధించగలిగితే ఇంకా ఈ లోకంలో మనకి దానికి మించినటువంటి వస్తువు కానీ మించినటువంటి విషయాలు కానీ ఈ ప్రపంచంలో లేవన్నమాట. అవి ఉండవు, రావు, లేవవి. చూడండి, గొప్ప గొప్ప ఆచారులు అలాంటి సౌందర్యాన్ని వాళ్ళు ఆస్వాదించాలని వాళ్ళు నిరంతరం వాళ్ళు భగవంతుడిని ఆకట్టుకోవడానికి వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు మాధవేంద్రపురి అని కానీ లేకపోతే వంశీదాస్ బాబాజీ ఎంతో మంది అన్నమాట. వాళ్ళు ప్రకృతిలో కొన్ని వస్తువులు చూసి వాళ్ళు కృష్ణుని తలుచుకుంటారు. వాళ్ళు ఉదాహరణకి మాధవేంద్రపురి లాంటి వాళ్ళు నల్లటి మేఘాన్ని చూసినట్టు వాళ్ళకు ఒక్కసారిగా కృష్ణుడు గుర్తు చేసి వాళ్ళు చాలా భావవేశాలకు లోనైపోతారు. ఏది వాళ్ళు మేఘం చూసి, అది కూడా నల్లటి మేఘం చూసినప్పుడు వాళ్ళకి వెంటనే వాళ్ళకి లోపల నుంచి కృష్ణుడు రూపం తన్నుకొచ్చి అది చూడంగానే వాళ్ళు భావవేశానికి వెళ్ళి వాళ్ళు అక్కడే కుప్పకూలిపోతారు అనమాట. అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ పడతాయి అనమాట జస్ట్ వస్తువులు చూసినప్పుడు వాళ్ళకి. అలాగే వంశీదాస్ బాబాజీ ఆయన కూడా ఒకసారి ఆయన రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ట్రైన్ లో వచ్చేటప్పుడు ఇంతకుముందు అంతా కూడా బొగ్గు ఇంజన్లు ఉండేది కదా. ఆ బొగ్గు ఇంజన్ లో వచ్చేటటువంటి పొగ, నల్లటి పొగ చూసి ఆయన అక్కడే కుప్పకూలిపోయాడు అనమాట. ఇది కృష్ణుడు వర్ణం అని, కృష్ణుడు ఉన్నాడని. అంటే వాళ్ళు ప్రతి వస్తువులను కూడా, ప్రతి దగ్గు కూడా వాళ్ళు కృష్ణుని చూస్తారనమాట. కానీ మనం రోజు కృష్ణుని చూస్తాము, కృష్ణుడు మొక్కుతాం, రోజు కృష్ణుని చూస్తాము, కృష్ణుడు విగ్రహాన్ని చూస్తాము, కానీ మనకు ఆ ఎమోషన్స్ రావు అసలు. మనం కృష్ణుడే చూస్తున్నా సరే, కృష్ణుడి యొక్క ఏదైనా హారం చూసాం అనుకోండి, మనకి వెంటనే ఈ హారం నాకుంటే బాగుండే, అది కృష్ణుడి యొక్క డ్రెస్, ఈ డ్రెస్ నాకు కూడా ఉంటే బాగున్నాం, అది ఈ డ్రెస్ ఎవరికో ఉన్నింది ఇదంతా. అంటే మన ఆలోచన కృష్ణుని చూసినా కూడా మన ఆలోచన ఎట్టో పోతాయి. సో వాళ్ళందరికీ వాళ్ళు ఏదో చూసినా సరే వాళ్ళకి గుర్తొస్తారు. వాళ్ళు ఏం చూసినా వాళ్ళకి కృష్ణుడు గుర్తొస్తాడు. మనకు మాత్రం కృష్ణ చూసినా సరే మన మనసులో కృష్ణ మీద ఉంటుంది, మన మీద అన్ని వీటి మీద ఉంటుంది మన మనసు. అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నారు, అంత వాళ్ళు జస్ట్ ఒక వస్తువుని చూస్తేనే లేదా కనీసం ఆ కలర్ చూస్తేనే వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళకి అంత గాఢమైనటువంటి అనురాగం అది ఎట్లా వస్తుందో వాళ్ళకి. అంటే ఇది యాక్చువల్గా అది సహజమైంది. అది అంటే కృష్ణుడు నిజంగా అంత అందగాడు అనమాట. కృష్ణుడు నిజంగా అంత మాధుర్యం ఉంటుంది కృష్ణుడిలో. వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తారు చేస్తారా, వాళ్ళు వచ్చే ఎమోషన్స్ అవి యాక్చువల్గా న్యాచురల్ ఎమోషన్స్. అది సహజంగా ఉండే ఎమోషన్. అది ఒక పరమోత్కృష్టమైన ఒక ఆత్మకి పరమాత్ముడిని చూసినప్పుడు ఈ ఆత్మ పరమాత్ముడి వైపు అంత పరిగిస్తుంది అనమాట. అది ఒక సెకండ్ కూడా టైం లేకుండా. ఎలాగైతే కుంతి మహారాణి అంటది కదా, నా మనసు నన్ను దయచేసి ఈ వృష్ణులతో, ఈ పాండవులతో నాకు దయచేసి బంధాలు కట్ చేసి నా ఆలోచనలు ఎట్లా పోగలుగుతాయి, నా గంగ ఏ విధంగా అయితే సముద్రం వైపు కలుస్తుందో ఆ విధంగా నాలో ఉన్న భావాలు నీ రూపం వైపు, నీ వైపు పగేయడానికి నాకు చూడండి స్వామి అంటది అనమాట. యాక్చువల్లీ సహజమైనటువంటిది అనమాట.
ఎలాగైతే నదులు కొండలు కోణలు దాటి ఏమొచ్చినా మధ్యలో రాళ్ళు వచ్చినా పొలు వచ్చినా ఏమొచ్చినా సరే వాటిని అన్నిటిని దాటుకొని ఎట్లా వెళ్ళి సముద్రంపై కలుస్తుందో, ఎంత వేగంగా వెళ్ళి కలుసుకెళ్తాయో యాక్చువల్గా మన కూడా అలాంటి యాక్చువల్గా ఎమోషన్స్ ఉండాలి మనం కూడా. కానీ మళ్ళీ ఎమోషన్స్ లేవు ఇప్పుడు. అంటే మనం జబ్బును బారిన పడి ఉన్నాము. ఏంటి మనలో ఉన్న జబ్బులు? కామ, క్రోధ, మోహ, మదం, మాత్సర్యం, ఇవి. ఈ జబ్బులు ఉన్నాయి కాబట్టి అందుకే మనకు ఆ ఎమోషన్స్ లేవు మనకి. కానీ ఎమోషన్స్ మనకు ఉన్నాయి. ఎవరితో భౌతికమైన వ్యక్తులతో మనకు వస్తాయి. ఆ ఎమోషన్స్ ఉన్నాయి మనకి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు అనుకో, లేదా అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు, ఎక్కడ చూసినా నిన్నే చూసినట్టు ఉంటుంది, ఎవరిని చూసినా నిన్నే చూసినట్టు ఉంటుంది, ఎక్కడున్నా నీతోనే ఉన్నట్టు ఉంటుంది. మరి ఎమోషన్స్ ఎక్కడికి వచ్చినాయి ఇప్పుడు? అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేదా ఒక అబ్బాయి అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళ ఆలోచనల్లోనే వాళ్ళ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసినటువంటి కార్యాలు మనకు గుర్తొచ్చి ఎక్కడ చూసినా వాళ్ళే గుర్తొస్తున్నారు, ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు, ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారంటే ఈ నేషనల్ ఎమోషన్ యాక్చువల్గా ఎవరి మీదకి వెళ్ళి ఉండాలి? ఇది కృష్ణుడి మీదకి వెళ్ళి ఉండాలి మనది. ఇదే ఎమోషన్నే గొప్ప గొప్ప భక్తులు అది కృష్ణుడి మీదకి వెళ్తున్నది. అయితే మన హృదయంలో జబ్బు ఉంది కదా, మన హృదయంలో ఇదంతా పేర్కోపోయింది కదా. అందుకే ఇప్పుడు మనకి న్యాచురల్ గా రావాల్సింది భగవంతుడి మీదకి వెళ్ళాల్సింది అది ఎవరి మీదకి వెళ్ళిపోతుంది, ఎట్టటో వెళ్ళిపోతుంది, వస్తువుల మీదకి, ప్రదేశాల మీదకి వెళ్ళిపోతుంది. ఎలాగైతే పచ్చకామర్లు వచ్చిన వాడికి మనం స్వచ్ఛమైనటువంటి తెలుగు జ్యూస్ ఇచ్చినా కూడా అది చేదుగానే ఉంటుంది. వాస్తవం దాంట్లో మాధుర్యం ఉంది, అమృతం ఉంది దాంట్లో. కానీ మనం ఆస్వాదించలేకపోతున్నాం, ఎందుకంటే మనలో జబ్బు ఉంది. ఇది పచ్చకామర్లు, జాండీస్ అనే జబ్బు ఉంది. అంటే ఇప్పుడు మనలో ఆ ప్రాబ్లం ఉంది. సో అయస్కాంతం ఎప్పుడైనా పవర్ఫుల్ గా ఉన్నప్పుడు దానికి సహజ సిద్ధంగా ఇనుము వెళ్ళి అటాచ్ అయిపోవాలి అంతే. ఇది సహజ సిద్ధంగా వెళ్ళేది. కానీ అయస్కాంతం పవర్ఫుల్ గా ఉండి కూడా అయస్కాంతం పోలేకపోతుంటే అర్థం ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది? సో ఇనుములో తుప్పు పట్టి ఉంది, అందుకే అది పోలేకపోతుంది. సో సత్యవ్రత ముని కానివ్వండి, లేకపోతే గొప్ప గొప్ప ఆచార్యులు, భక్తులు కానివ్వండి, వీళ్ళకి సహజ సిద్ధంగా పరిగెత్తారు. సహజ సిద్ధంగా వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ ఎమోషన్స్ మనలో కూడా ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి. కాకపోతే ఈ క్లీన్ చేసుకోవాలి మనం. ఎలా క్లీన్ చేసుకోవచ్చు? తెల్లవారుజాము లేచి హరే కృష్ణ మంత్రం చేయడం, భగవంతుడి ప్రసాదం తీసుకోవడం, భగవంతుడికి కీర్తన వినడం, భగవంతుడికి కథ వినడం, వీటి ద్వారా మన జబ్బుని మనం పోగొట్టుకోవచ్చు అన్నమాట. అప్పుడు మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా, మనకి స్థానం ఉన్నా లేకపోయినా, రకాల మంది మాధ్బలం ఉన్నా లేకపోయినా, మన ఉన్న పరిస్థితులు మనం అత్యంత ఆనందాన్ని మనం ఆస్వాదించగలం అన్నమాట. సో ఆనందం మనం బయటకు వచ్చేది కాదు, లోపల దాన్ని బయటికి తీసేయాలి. లోపల ఉన్నటువంటి వీటిని మనం బయటికి తీసేసినప్పుడు న్యాచురల్ గా మనలో వచ్చేటువంటి అట్రాక్షన్, ఆకర్షణ, కృష్ణుడి పట్ల ఆటోమేటిక్గా మనకి ఆకర్షణ పెరిగిపోద్ది మనం. సో దయచేసి మనం చేసేటువంటి ఈ భక్తి ఏదైతే ఉందో, ఈ సాధన ఏదైతే ఉందో, అది సర్వసాధారణ అనుకోవద్దండి. మనకి అత్యంత ఆనందాన్ని, అత్యంత భగవంతుడి యొక్క లీలల్ని మనకి అందిస్తుంది. మన జబ్బు మొత్తం ఎగిరిపోద్ది. న్యాచురల్గా ఉండాలి మన యాక్చువల్, కానీ మన దౌర్భాగ్యం మనకు న్యాచురల్గా లేదు. మనం రోజు కష్టపడాల్సి వస్తుంది. న్యాచురల్గా మనం లేయాల్సి, యాక్చువల్ అయితే మనం లేయాలి, మనం న్యాచురల్గా, కానీ లేలేకపోతున్నాం. కానీ మనం కష్టపడాలి, మనం రోజు ప్రయత్నించాలన్నమాట. రోజు ప్రయత్నించాలి, రోజు జపం చేయాలి, రోజు మనం ప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నించాలి, రోజు మనం ఈ టీవీలో ఈ సీరియల్ అని కొంచెం పక్కన పెట్టేసుకొని భగవంతుడికి మనం దగ్గర అవడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనం పొందే ఇప్పుడు ఏదైతే మనం ఆనందం ఆస్వాదిస్తున్నా అసలు ఆనందమే కాదని అప్పుడు తెలుస్తుంది మనకి. సో యశోదమ్మ మళ్ళీ మళ్ళీ ముద్దాడుతూ ఉందన్నమాట. ఆ పెదాలు ఎర్రబడిన బింబా పండు లాంటిది. సో అలాంటి రూపం ఆమె ముద్దాడే ఆ సన్నివేశం నా హృదయంలో ఉండిపోవాలంటున్నాడు ఆయన. అది వచ్చిందా, నాకు ఇంకే అవసరం లేదు, నాకు ఇంకెలాంటి లక్షల వరాలు నాకు వద్దు, ఇంకే వరాలు అసలు నాకు అవసరం లేదంటున్నాడు. అది ప్రకటించగలిగితే నా జీవితంలో, మనసులో ఉంటే చాలంటున్నాడు. సో
నామము నామం చేస్తే ఆటోమేటిక్గా రూపం మనకి రూపం వచ్చేస్తుంది మన హృదయంలోకి. నామం ఎంత బాగా చేస్తామో, ఎంత సిన్సియర్గా చేస్తామో హరే కృష్ణ మంత్రాన్ని, అంత ఈజీగా ఆయన రూపం కూడా మనం ఆస్వాదించవచ్చు. తర్వాత ఆయన రూపం ఎప్పుడైతే ప్రకటితం అవుతుందో ఆయన గుణాలు మనకి ఎంతో ఉన్నతంగా కనిపిస్తాయి. గుణాలు మనకి, ఆయన గుణాలు, ఆయన లక్షణాలు ప్రతిదీ కూడా మనం వర్ణిస్తాం అన్నమాట. ఆ గుణాలు మనం విని మనం ముగ్ధులైపోతాం ఆ గుణాలకి, కృష్ణుడి యొక్క గుణాలకి. ఆటోమేటిక్ లాస్ట్కి ఆయన లీలలు కూడా ప్రకటితం అయిపోతాయి. ఇంకా అంటే ఆయన లీలలు నిరంతరంగా మనం తలుచుకుంటాం మన హృదయంలో. అంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ వచ్చేసి మన హృదయంలో ఆయన లీలలు. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎస్, సిన్సియర్గా ఎవరైతే హరే కృష్ణ మంత్రం నామం చేస్తారో ఆ నామమే రూపం వైపు తీసుకెళ్తుంది. మన హృదయాన్ని ఒక రూపాన్ని తీసుకెళ్ళొచ్చేస్తుంది. వన్స్ రూపం తీసుకొచ్చి ఆయనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గుణాలు, ఆయనలో లక్షణాలు, ఒక్కొక్క లక్షణం మనం ఆస్వాదిస్తాం అన్నమాట. ఆయనలో ఉన్నటువంటి ఆయన భావాల్ని మనం అర్థం చేసుకుంటాం. మనం ఆ తర్వాత ఆయన లీలల్ని మనకి మన మన హృదయంలో ఇప్పుడు సత్యవ్రతమునికి అదే జరుగుతూ ఉంది. ఆయన కళ్ళు ఎదురుగా లీలలు కనిపిస్తున్నాయి ఆయనకి. ఆయన కళ్ళు ఎదురుగా కృష్ణుడు ఆ రూపం ఆయన కనిపిస్తా ఉంది. ఆయన చూస్తూ ఆయన ఇవన్నీ ఆయన రాస్తున్నాడు. ఆయనకి ఎదురుగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా. వన్స్ లీలలు మన హృదయంలోకి వచ్చాయనుకోండి, ఆ తర్వాత ఆ లీలలో మనం కూడా పాల్గొనాలనిపిస్తుంది. మనం కూడా ఆ లీలలో మనం కూడా ఉండాలి, మనం కూడా ఆ లీలలో కృష్ణుడితో పాటు మనం కూడా ఆడుకోవాలి, మనం కూడా ఆయనతో పాటు చేయాలనేటువంటి ఆ బలమైన గాఢమైనటువంటి అదంలోకి వెళ్ళిపోతాం. బట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ. చూడడానికి చాలా సింపుల్ గా ఉంది. ఈ నామాలు ఏమవుద్ది అనిపిస్తుంది, ఈ నామాలు నాకేమొస్తుంది అంటుంది. ఈ నామం చేస్తే నాకేమైనా కారు వస్తుందా, నాకేమైనా బంగ్లా వస్తుందా, నాకేమైనా ఇది వస్తుందా, మా అబ్బాయి ఏమైనా అమెరికా పోతాడా? లేదు, కృష్ణుడే వచ్చేస్తాడు. కృష్ణుడు మన జీవితాన్ని అత్యంత ఆనందంలో ముంచెత్తాడు అనమాట. ఎట్లయితే గోకుల వాసుని బృందావనం ముంచెత్తాడో అట్లా ముంచెత్తాడు అన్నమాట. ఏ ప్రేమ కోసం, ఏ ఆనందం కోసం మనం ఆస్వాదిస్తున్నాం, మనం పాకులాడుతున్నాం ఈ ప్రపంచంలో, అందరి వెనక మనం అడుక్కుంటూ ఉన్నాం. నన్ను ప్రేమిస్తారా, నాకేదైనా చేస్తారా, నన్ను గమనిస్తారా, నన్ను గుర్తిస్తారా? భగవంతుడు ముంచెత్తాడు అనమాట. సో అది అందరిలాగే, అందరితో పాటే మన జీవితాలందరూ కూడా ఫస్ట్ శ్రద్ధతో స్టార్ట్ అయ్యి సాధు సంఘంలో ఉండడానికి ప్రయత్నించాలి. సాధు సంఘంలో ఉంటే ఏం చేయాలి? భజన క్రియ అంటే హరే కృష్ణ మంత్రము, నామం చేయడము, కీర్తన చేయడము, కథ వినడము, ఇవన్నీ కూడా సాధనలన్నీ భజన క్రియ అన్నమాట. చేస్తే అప్పుడు అనర్థ నివృత్తి జరుగుతుంది అన్నమాట. అనర్థ నివృత్తి అంటే మన హృదయమైనటువంటి ఈ 6 అలిషడ్ వర్గాలు నెమ్మదిగా బయటకు వస్తాయి. అన్ని ఎప్పుడు ఇది బయటకు వస్తుందో అప్పుడు నిష్ఠ, స్టడీనెస్ వస్తుంది అనమాట. అంటే అప్పుడు నుంచి మనం ఇంకా బ్యాక్వర్డ్ వెళ్ళాం అనమాట. ఇంకా మళ్ళీ మనం మాయలు పడేదానికి ఉండదు. ఇంకా అక్కడి నుంచి మనకి పాజిటివ్ చేంజ్ అనమాట. నిష్ఠ, స్టడీనెస్, రోజు 16 మాలు, 24 మాలు, 36, ఏ టైంకి ఏం చేయాలో కృష్ణుడి గురించి. తర్వాత రుచి, అప్పుడు మనకు రుచి వస్తుంది అనమాట. దాని మీద రుచి మీద అప్పుడు ఆసక్తి, నాకు కావాల్సిందే కృష్ణుడి గురించి నేను పొందాలి. ఆ తర్వాత భావ, ఆ తర్వాత ప్రేమ. సో కొద్దిగా శ్రద్ధ ఉండి సాధు సంఘం మనం చేస్తూనే ఉన్నాం. ప్రతి శుక్రు, శని, ఆదివారాలు సాధు సంఘంలో ఉంటున్నాం. ఇప్పుడిప్పుడే మనం భజన స్టార్ట్ చేసాము. భజన క్రియ స్టార్ట్ చేసినప్పుడు నెమ్మదిగా అనర్థ నివృత్తి జరుగుతుంది. ఇంత ముందులాగా ఇప్పుడు అంత మనకు కోపం లేదు, ఇంత ముందులాగా మనకు అన్ని ఆశలు లేవు, ఇంత ముందులాగా మనకు అన్ని అనవసరమైన ఆందోళన, భయాలు లేవు. ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. ఎందుకంటే మనం సాధన చేసాం, భజన క్రియ చేసాం, సాధు సంఘంలో మనం నేర్చుకుంటున్నాం. ఇంకా అనర్థ నివృత్తి జరిగితే కొంత కాలానికి నిష్ట వస్తుంది. అది మన సిన్సియారిటీని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి సత్యవ్రతుడి యొక్క సాక్షాత్కారం ఏంటంటే ఆయన లీలల్ని చూడగలుగుతున్నాడు, లీలల్లో పాల్గొనగలుగుతున్నాడు. మనందరికీ అర్హత ఉంది, మనందరం చేయగలుగుతాం. చూడడానికి మన కలియుగంలో ఉన్నప్పటికీ, కలియుగంలో మనం అనేక పాపాలు చేసినప్పటికీ కూడా
మన గతంలో. అయినా కూడా ఈ రోజు నుంచైనా మనం నామం స్టార్ట్ చేస్తే, ఈ రోజునే మనం హరే కృష్ణ మంత్రం చేయడం ప్రారంభిస్తే, ఈ సాధన ఇది ధ్యానం కంటే, యోగం కంటే, జ్ఞానం కంటే వీటన్నిటిని దాటి కృష్ణుడి ప్రేమను పొందేలా చేస్తుంది అనమాట. కృష్ణుడి లీలలో పాల్గొనేలా చేస్తుంది అనమాట. కాబట్టి ఈ నామాన్ని వదలకుండా దయచేసి హరే కృష్ణ మంత్రాన్ని నిరంతరం చేసుకుంటూ ఉండండి. ఓపిక కావాలి మనకి. ఓకేనా? మనం ఎలాగైనా సరే కమిట్మెంట్తో ఎన్నొచ్చినా ఏమొచ్చినా ఎలాంటి పరిస్థితున్నా సరే మనం హరే కృష్ణ మంత్రం చేసుకుని వెళ్తూ ఉంటే క్రమక్రమంగా అన్నీ చదువుకుంటాయి అన్నమాట. ఏ విధంగా అయితే ఇక్కడ భక్తులైతే ఆస్వాదిస్తున్నారో ఆ అవకాశం మనకు కూడా ఉంది. కలియుగంలో మనం పుట్టినప్పుడు కూడా మనకి ఉందన్నమాట. దయచేసి అది ఎవరికో జరిగింది మనకి ఎందుకు జరుగుతా అట్లా అనుకోవద్దండి. నేను ఈ మధ్య మీకు షేర్ చేశాను. ఒక మాతాజీ ఆమె ఆఖరి రోజులో కూడా హరినామం ఎట్ట చెప్తున్నారు. అదే మనకి నిలువెత్తు సాక్ష్యం మనకి. సో ఆమెకు జరిగినప్పుడు అది నిజమైనప్పుడు ఇది కూడా ఒక స్టేజ్లో ఒక స్థాయిలో ఇవన్నీ కూడా ప్రకటన అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా? ఒకటి సో ఈరోజు నేను అన్ఫార్చునేట్గా 2 శ్లోకాలే కంప్లీట్ చేయగలిగాను. సో మిగిలిన 3 రేపు చూస్తాం అన్నమాట. సో రేపు కార్తీక పౌర్ణమి అత్యంత ఆనందకరమైనటువంటి ఒక రోజు. సో గోపికలు కృష్ణుని కలిసినటువంటి రాసలీలన్నీ కూడా పౌర్ణమి జరిగినాయి. ఒక శుద్ధ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆత్మ పరమాత్ముడిని కలుసుకున్నప్పుడు, పరమాత్ముడి సేవలో నిమగ్నమైనప్పుడు వచ్చేటువంటి అత్యంత మనోహరమైనటువంటి ఇంకా అది హైయెస్ట్ స్టేజ్ అనమాట. ఆనందంలో హైయెస్ట్ అనమాట. దానికి మిగతావన్నీ దానికంటే తక్కువే ఏ ఆనందాలు వచ్చినా. సో అది జరిగిన రోజు, భగవంతుడు ఎంతో ఆనందంగా ఉండే రోజు, ఒక సేవకి పట్టం కట్టినటువంటి రోజు. కాబట్టి రేపు ఈ దామోదరాష్టకాన్ని మిగిలిన పార్ట్ కంప్లీట్ చేసుకోండి. సో రేపు ఈ కృష్ణ కథ. సో దయచేసి మీరు అందరూ కూడా మిలల్లో ఇంతవరకు అందరూ ఆ నెయ్యి దీపాలు వెలిగించుకోండి. ఇల్లంతా మొత్తం డెకరేట్ చేసుకోండి దీపాలతో. రేపు వేడుకోండి భగవంతుడు వీళ్ళు ఏ వరం కోరుకున్నారో మనం ఆ వరాలే కోరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమని అయినా నీ రూపం నిరంతరం నాలో ఉండాలా, నేను చూడు ఉండాలా, నీ నామం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. దయచేసి నాకు నీ భక్తిలో నాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా, నా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనం బలంగా రేపు కోరుకొని వీలైతే ఎక్కువ మాలు చేయండి రేపు. ఓకేనా? మీకు ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువ మాలు చేయండి రేపు. 1, 2, 16, 32, 64 కాదు, మీ ఇష్టం. ఎన్ని వీలైతే అన్ని. ఎందుకంటే భగవంతుడు అత్యంత ఆనందంగా ఉండేటువంటి రోజు అన్నమాట. ఓకేనా? సో అది కాబట్టి రేపు మళ్ళీ మనం 7:30కి మళ్ళీ మనం కలుస్తాము. ఇప్పుడు మనం దామోదరాష్టకం పాడుకొని మనం హారతి తీసుకొని ఇంకా సందేహాలు ఉంటే మళ్ళీ మనం తీసుకుంటాం. హరే కృష్ణ. జయ రాధా దామోదర రాధా దామోదర రాధే జయ రాధా దామోదర రాధా దామోదర రాధే జయ యశోద దామోదర యశ